మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం గుణింత గుర్తులు అనే వాటి గురించి తెలుసుకుందాం. ఈ గుణింత గుర్తులు కనుక లేకపోతే మనం హల్లులని సరిగ్గా ఉచ్చరించలేమన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి కు, కాకు నకారు పొలిస్తే కు ఉంటుంది కదా, దానికి తలకట్టు పెడితే మాత్రమే మనం దాన్ని క అని చదవగలుగుతాం. ఇలాగే మిగిలినవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ గుణింత గుర్తులు ఎలా పలకాలో నేర్చుకుందామా? తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము, రుత్వ దీర్ఘము, యత్వము, ఏత్వము, ఐత్వము, వత్వము, ఓత్వము, ఔత్వము, సున్నా, విసర్గము. దీన్నే విసర్గ అని కూడా అనొచ్చు అన్నమాట. ఈ గుణింత గుర్తులు ఏ హల్లు మీదనైతే చేరతాయో ఆ గుణింతాన్ని మనం నేర్చుకోవచ్చు. వేరే వీడియోలో గుణింతాలు చెప్పుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.